మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళు వాక్ చేయొచ్చా? సో ఇది ఈ మధ్యకాలంలో రీసెంట్ అడ్వాన్సెస్లో ఇది వన్ మోర్ టాపిక్ అనమాట. సో ఇన్ జనరల్ మీరు వాకింగ్ చేస్తున్నారు అంటే డెఫినెట్గా బాడీలో మజిల్స్ అండ్ బోన్ స్ట్రెంత్ని ఇంప్రూవ్ చేస్తున్నారు. అయితే ఎంత చేయొచ్చు, ఎవరు చేయొచ్చు అనే దాంట్లో సివియర్గా పెయిన్ఫుల్ కండిషన్స్లో ఉన్నప్పుడు చేయడం అనేది కరెక్ట్ కాదండి. యూ క్యాన్ డూ ఇట్, బట్ పేస్ తక్కువగా ఉంటుంది. తర్వాత చాలా మటుకు కాంటెక్స్లో నేను చూసింది ఏంటంటే వాకింగ్ కాస్త ఎక్కువ రోజులు చేసిన తర్వాత, కాస్త ఎక్కువ రోజులు అంటే కనీసం ఒక 3-4 months దాటిన తర్వాత ఆటోమేటిక్గా జరిగేది ఏంటంటే బాడీలో వెయిట్ అనేది తగ్గుద్ది. వెయిట్ తగ్గుతూ ఈ జాయింట్స్ మజిల్స్ స్ట్రెంథనింగ్ అవుతున్నాయి కాబట్టి స్లోగా ఆ పెయిన్ అనేది డిసపేర్ అయిపోతుంది. బట్ ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్ వరకు అనేది చూసుకోవాలి. ఎవరికైతే సివియర్గా ఆర్థరైటిస్ ఉందో అది రివర్స్ అవడం కష్టం.